ఇప్పుడు SSMB 29 ఎలా ఉంటుందో తెలియదు, బట్ రాజమౌళి అన్నాడు ఇట్స్ అన్ ఆర్కియాలజికల్ డ్రామా, ఇండియానా జోన్స్ టైప్. సో ఆ టైర్లో బాబుని చూడడం ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. అండ్ యాజ్ యూజువల్ బాబు అంటే బాబే, నథింగ్ కెన్ బీట్ హిస్ క్లాస్, మాస్ ఆర్ హిస్ ఎనర్జీ. సో బాబు అంటే బాబే. ఆ స్ట్రెంగ్త్ చేంజ్ మారి ఇప్పుడు జనాల వల్ల ఇలా ఉంది. అండ్ యాజ్ యూజువల్ 4 షోస్ అయినాయి పొద్దున్న నుంచి. మా ఫ్రెండ్స్ అందరూ 2:30 నుంచే చూస్తున్నారు. నాది కొంచెం డిలే అయింది, సో అందుకని ఈ టైంకి వచ్చా. బట్ బాబు అంటే బాబే. కొన్ని సీన్స్ అటు ఇటు కట్ అయినాయి, కానీ బాబూస్ ప్రెజెన్స్ డిఫైన్డ్ ఇట్ ఆల్. హీ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. ఆల్ గుడ్, థ్యాంక్ యూ. కాలేజ్ రీ రిలీజ్ సుదర్శన్లో దొరకలే మాకు అస్సలు. ప్రసాద్కి వచ్చినాం. నా గొంతు మీరు వింటున్నారు ఎట్లుందో. అసలు సుదర్శన్ని మించి ఇక్కడ చేసినాం మేము. మొత్తం మంచిగా అయింది, ఎవరు పాము తీసుకురాలే, లేకపోతే అందరు అవుటే. ఇట్లా జై బాబు అసలు పీక్స్ ఉండే. చిన్నప్పుడు మిస్ అయినాం, ఈసారి లెవెల్ కరెక్ట్గా చేసినాం. అది జై బాబు అంతే. ఏమంటే అంటే చాలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ స్టార్. కాలేజ్ తర్వాత మళ్ళీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు ఆయన. సో ఫ్యాన్స్ ఒక రకంగా ఈ మూవీని ఫ్లాప్ చేసినందుకు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఐ మీన్ అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ప్లేస్. జనరేషన్స్ మారుతున్నాయి, టేస్ట్ మారుతున్నాయి. మళ్ళీ ఆ నాస్టాల్జియా కోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్టర్ అండ్ ద స్క్రిప్ట్. అది ఎస్ హోపింగ్ బాబు మళ్ళీ కొత్త కొత్త స్క్రిప్ట్స్తో కొత్త కొత్త స్టోరీ లైన్స్తో వస్తారని. బట్ యాజ్ ఫ్యాన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్. ఏదైనా మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటున్నారు? అతడు ఇందాక ఒక ఫ్యాన్ సైని కూడా అన్నారు. సో మీ అభిప్రాయం, మీరేం కోరుకుంటున్నారు? నేను దేనైనా చూస్తానండి. ఐ మీన్ అతడు ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ అగైన్. సో ఫైనల్లీ కలేజా లోపల యూఫోరియా ఎలా ఉంది? మీరు ప్రతి సీన్ చూస్తున్నప్పుడు ఏమైనా డైలాగ్ అని మీరు మా కోసం చెప్పగలుగుతారు? యుఫోరియా అంటే అది జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది మాటల్లో చెప్పడానికి అవ్వదు. బట్ నిజంగా పరిస్థితి చాలా బాగాలేదు. సినిమా మాత్రం బాగుంది. మూవీలో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, ఒక డైలాగ్ చెప్పండి. పరిస్థితి చాలా బాగాలేదు నాన్న. బాగుంది. ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 years. 1 year ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్ అంతే. అతడు ఇష్టం, చాలా ఇష్టం, అందుకే మూవీకి వచ్చా. మూవీలో డైలాగ్ చెప్పగలుగుతారా? అనిపించదు మహేష్ బాబు మూవీ కదా, అనిపించదు. మహేష్ బాబు మళ్ళీ ఫర్దర్గా ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నారు? అతడు అన్న ఒక్క సపోర్ట్ అన్న. ఐమాక్స్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తారన్న. అన్ని చోట్ల కట్ చేశారు. ఏంటంటే మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తారు. మరి మేము వచ్చి వేస్తే కదన్నా. అప్పుడు మీరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు మోసం చేస్తారు. 2011 ఫ్లాప్ ఉన్నా, మరి ఇప్పుడు ఇంత హైప్ వస్తుంది కదన్నా. మరి క్లాస్ వచ్చిందిగా, మరి మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల పోయిందని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు వచ్చారు కదన్నా మరి ఫ్యాన్స్. మేమే కంబ్యాక్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి. ఏం కాదు, మళ్ళా రేపు రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు SSMB 29 అసలు ఊహించుకోలేదు. కావాలంటే ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం అయితే కావాలంటే రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా కేర్ తీసుకున్నా కానీ అర్జెంట్ గా బ్రేక్ చేయాలి చేస్తే చాలన్నా. ఈలో మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. అతడు అప్పుడు రావాలన్నా. వన్ కూడా చాలా మంది అడుగుతారు. వన్ ఇంకా టైం పడుతుంది. మగడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ సినిమా మాత్రం హిట్ కావాలన్నా అంతే. ఒక్కొక్కటి మైండ్ డైలాగ్ అండి చెప్పురా. వీడు బాబు ఫ్యాన్. ఎలివేషన్, ఆ బీజిఎం